అందరికీ నమస్కారం. ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేశానండి. అది ఎలాగ చేయాలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఇలాచి, లవంగా, చెక్క అన్నీ కలిపి వేసుకున్నానండి. ఆ తర్వాత 2 సన్నగా తరిమిన ఉల్లిగడ్డలు వేసుకున్నానండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అన్నీ కలిపి మూత పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసానండి. అవి కట్ చేయలేదు, ఎలాగున్నాయో అలాగే మధ్యలో ఒక 2 పీసెస్ కట్ చేసి వేసేసాను. ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత ఇక్కడ గ్రీన్ పీస్ అలాగే 4 టమాటాలు అయితే వేసుకున్నాను. ఇవి కూడా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ విధముగా మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికిందండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ కలిపిన తర్వాత పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసి కలిపి పెట్టుకున్నానండి. పెరుగు కూడా ఉడికిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉందండి. ఇప్పుడు బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా వేసి పెట్టుకున్నానండి. ఈ ఉడికే వాటర్ మరిగేంత వరకు ఇక్కడ ఒక 4 గుడ్లు తీసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇక్కడ ఎసరు మరుగుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. అందులో మరొకసారి మూత పెట్టుకోవాలండి. ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. ఎగ్గులు అయితే కొంచెం కారం వేసి ఫ్రై చేసుకున్నాను. ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అండి తినడానికి. మరి మేమైతే మధ్యాహ్నం పూట ఈ విధముగా ఎగ్ బిర్యానీ చేసుకొని తిన్నామండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరి మీరు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్లో తెలపండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.